కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించు. ఈ మాట అందరూ నా వెంట పలకండి. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ప్రార్థించేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాలను దీవించండి. ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 115వ కీర్తన 12వ వచనంలో యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును అని మనం చదువుకున్నాం. మరిచిపోవడం అనేది అది ఒక అనుభవం. జ్ఞాపకం, మరిచిపోవడం రెండు పరస్పర వ్యతిరేక పదాలు. మనుషులలో ఇది సహజ గుణం. ఈ మతిమరుపు మరీ తీవ్రతకు వెళ్ళినప్పుడు, తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు దాన్ని అల్జీమర్స్ అనారోగ్యం అంటారు. అంటే ఇక తర్వాత ఎవరు గుర్తుండరు, భార్యను కూడా ఎవరు నువ్వు అంటారు. అది అల్జీమర్స్ అనే వ్యాధి సంక్రమించిన వాళ్ళకి జ్ఞాపకాల చిప్ పూర్తిగా దెబ్బతింటుంది అన్నమాట. ఈ జ్ఞాపకం అనేది అనే అనుభవం కనుక మనుష్యులలో లేకపోతే మానవ జీవితాలు అంధకారం అవుతాయి. జ్ఞాపకం అనే ఈ ప్రక్రియ జంతువులకు లేదు. ఏదో పగబడతాయి, పాము పగబడుతుంది అంటారు, కానీ అది వాస్తవం కాదు. అది ఊరికే ఈడిది పాము పగరా అంటారు, అది నిజం కాదు. జంతువులు పగబడ్డం అనేది జంతువులకు తెలీదు. గుర్తుపెట్టుకుని, పగ అంటే గుర్తుపెట్టుకుని చేయడం కదా. అవి జంతువులకు లేవు. జంతువులకు, పక్షులకు పగబట్టడం అనేది తెలియదు. వాటి బ్రెయిన్ అలా సెట్ చేయలే దేవుడు. మనుషులకు మాత్రమే జ్ఞాపకం అనే ఒక సొగసైన అద్భుతమైన ఒక అనుభవం ఇచ్చాడు, మెమరీ. ఈ మెమరీ అనేదే కనుక లేకపోతే ప్రపంచం లేదని చెప్పాలి. మన చదువుకు కారణం ఏమిటి? మెమరీ. మన పనికి కారణం ఏమిటి? మెమరీ. అంటే జ్ఞాపకం అనేది లేదా పరీక్షలు రాయలేం కదా, చదవలేం కదా. చదివాము, గుర్తుపెట్టుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం, మర్చిపోకుండా వాటిని మదిలో ఉంచుకొని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి మేలు పొంది ఉద్యోగాలు చేసేంతగా ఉన్నాం. దీనికి కారణం ఏమిటి? జ్ఞాపకం. జ్ఞాపకం అంత శక్తివంతమైంది, అంత శక్తివంతం. అది మనుష్యులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. అయితే జంతువులకు, పక్షులకు లేదు, కానీ దేవునికి జ్ఞాపకమే కానీ మర్చిపోవటం ఉండదు. ఇది ఒక వైవిధ్యం. దేవునికి జ్ఞాపకమే కానీ మర్చిపోవటం ఉండదు. నేను మర్చిపోయినా మిమ్మల్ని అని దేవుడు చెప్పడు. ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ నాట్ ఆఫ్ గాడ్స్. మర్చిపోవడం అనేది దేవునికి సంబంధించిన సంగతి కాదు. ఇది మనం మర్చిపోతాం. ఒక సామెత ఉంది కదా ఇంగ్లీష్లో, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. అంటే మానవుడు ఇచ్చే కొద్ది తీసుకుంటాడు, ఇచ్చిందంతా మర్చిపోతాడు, పొందిందంతా మర్చిపోతాడు. మానవుడు ఇచ్చే కొద్ది తీసుకుంటాడు, పొందిందంతా మర్చిపోతాడు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నారు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అన్నారు. దేవుడు ఇస్తాడు,
ఇస్తాడు ఇస్తాడు, ఇచ్చి ఇచ్చిందంతా క్షమిస్తాడు. అది దేవుని నైజం. మన నైజం ఏమిటంటే మరిచిపోవడం. మానవుల్లో ఉన్న మరొక గుణం. జ్ఞాపకం పెట్టుకోవడం ఉంది మానవుల్లో, మరిచిపోవడం కూడా ఉంది. ఈ మరిచిపోవడం అనేది దేవుని పక్షంగా మానవుడు చేస్తున్న సంగతి కూడా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనంలో నిన్ను పుట్టించిన 32:18 ద్వితీయోపదేశకాండం, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. యు హావ్ ఫర్గెటెన్ God who created you. నిన్ను మరచిన దేవుణ్ణి మరిచిపోయావు. ఈ మతిమరుపు ప్రయోగాన్ని మానవుడు దేవుని విషయంలో వాడుతున్నాడు. దేవుడు అలా కాదు. ఇశ్రాయేలు అంటున్నారు, యెహోవా మమ్మును మరిచిపోలేదు. చాలాసార్లు మనం చెప్పే మాట ఏమిటంటే, అనుకునే మాట ఏమిటంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని అంటాం. ఎందుకంటే మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి ప్రభు మనల్ని మరిచాడంటాం అని భావించడం సహజం. ఎందుకంటే కొందరికి అవి లేవు కదా, మనకే అవి కలిగాయి కాబట్టి. కొందరికి అవి లేవు, మనకే కలిగాయి. ఆ కలిగిన ఇబ్బందులు మనల్ని బాధిస్తున్నాయి. ఆ కలిగిన ఇబ్బందులను బట్టి మనం 10 మందిలో సిగ్గుపడుతున్నాం. అందరూ మనల్ని ఒకలాగా చూస్తున్నారు, ఒక రకంగా చూస్తున్నారు. మనం హేళనాస్పదంగా అనేకులకు కనబడుతున్నాం అనే ఒక భావన మనలోకి వస్తుంది. అందుచేత ఏం చేస్తామంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని చెప్పడం సహజం. ఇశ్రాయేలు అంటున్నారు, యెహోవా మమ్మను మర్చిపోలేదు. గాడ్ నెవర్ ఫర్గాటెన్ us. యెహోవా మమ్మను మర్చిపోలేదని వాడు చెప్తున్నారు. అందుచేత మరుపు అనేది దేవునికి ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం పరిచర్య చేస్తుండగా, దేవుని కొరకు జీవిస్తుండగా, ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించిన పరిస్థితులలో ఒక అనుభవం ఇక్కడ వ్రాయబడింది. అదేమిటంటే 6వ అధ్యాయం 10వ వచనం, 6-10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేసినట్టు చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే మరిచిపోవడం అనేది ఒక అన్యాయం. ఎప్పుడు ఇచ్చావయా? అదేంటయా, పోయిన నెలలోనగా ఇచ్చింది నీకు. పోయిన నెల అసలు మనం ఎప్పుడు కలుసుకున్నాం? ఇట్లా వాదించుకునే వాళ్ళని మనం చూస్తున్నాం. ఇది అన్యాయం. తీసుకొని మర్చిపోవడం, మరిచిపోయినట్టుగా నటించడం. దేవుడు అట్టివాడు కాదు. మనము చేసిన పరిచర్యలో ఇక్కడ మనం చూస్తాం 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ వచనంలో, తన నామమును బట్టి మీరు చూపించిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. దేవునికి మతిమరుపు ఉండదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఇశ్రాయేలు అంటున్నారు, ఆయన మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను మర్చిపోలేదు, మమ్మను ఆశీర్వదించును. దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. అందుచేత మనకు కలిగిన భౌతికమైన ఇబ్బందుల అర్థాలలో
ఇబ్బందుల అర్థాలలో మన ప్రభువును చూచినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడు అని అనిపిస్తుంది. అయితే ఇశ్రాయేలు ఏమంటున్నారంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 8వ అధ్యాయం అనుకుంటా, 8వ అధ్యాయం, ఇలాగ వాళ్ళు అంటున్నారు. 8వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో, దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మనతో ఉండడం అనేది దేవుని జ్ఞాపకాలకు ఒక చిహ్నం. దేవుడు మనల్ని మర్చిపోలేదు అని చెప్పడానికి. మన వాళ్లను మనం కోల్పోతాం. అందుచేత దేవుడు మనతో లేడు అని చెప్పలేం. మనం మన వాళ్ళను కోల్పోవడం అనేది దేవుడు మనకు దూరమైనందుచేత జరగడం కాదు. మనమే కొన్నిసార్లు దేవునికి దూరంగా జరిగామేమో, లేక దేవుడు అనుమతించాడేమో. దేవుడు మనతో లేకపోవడం అనేది, లేకపోతే మనం లేకపోవడం అనేది లేకపోదు. అర్థమైంది ఈ మాట? ఏమనండి, అయోమయం జగన్నాథంగా ఉందంటున్నారు. దేవుడు లేకపోవడం అనేది లేకపోతే, మనం లేకపోవడం అనేది లేకపోకుండా ఉంటుంది. దేవుడు లేకపోవడం అనేది లేకపోతే అంటే ఉన్నాడు అని మనం భావిస్తే, మనం లేకపోవడం అనేది జరగదు దేవునితో. ఇశ్రాయేలు అంటున్నారు, గాడ్ ఈజ్ విత్ us. కష్టాలు ఉండొచ్చుగాక, శ్రమలు ఉండొచ్చుగాక. మనకొచ్చే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు దేవుడు మనతో లేకపోవడం వల్ల జరిగినవి కావు. దేవుడు మాతో ఉన్నాడు. ఆయన మమ్మను మరిచిపోలేదు. ఇది మనం చెప్పవలసిన మాట దేవుని గురించి. అందుచేత లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 49వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? తల్లి తన బిడ్డను ఎన్నడూ మరవదు. తన బిడ్డ తన కరుణా పరిధిలో నుండి ఎక్కడికి పోడు. తల్లి కరుణా పరిధిలో, తల్లి కరుణా వలయంలో, తల్లి కరుణా ప్రాంగణాన్ని దాటి ఏ బిడ్డ వెళ్ళలేడు. అదే పేగు తీపి, అదే పేగు బంధం, అదే కన్న ప్రేమ. ఇవి ఆ బంధం తల్లికి బిడ్డకు అంత ఎక్కువగా ఉంటుంది. ఆశ్రమ గారి తమ్ముడు అశోక్ ఆయన భార్య పిల్లలతో వచ్చాడు ఒకసారి. ఆ పార్కుకి తీసుకువెళ్ళాం. అప్పుడు రాజీవ్ గాంధీ పార్క్. వాళ్ళ చిన్న కూతురు ఆ జనంలో తప్పిపోయింది. చిన్నపిల్ల. ఎవరు ఏమి చెప్పడం, ఎవరమ్మా నువ్వంటే కూడా ఆ పార్కు వాళ్ళు ఆ అమ్మాయిని చూశారు.
ఎవరంటే చెప్పడం కూడా కష్టంగా ఉంది. అది చిన్నపిల్ల. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మైక్ పెట్టి ఏడిపించారు, ఇలా గిచ్చారు. ఏవో ఏడిచింది, మా అమ్మాయి గొంతు మా అమ్మాయి గొంతు మా అమ్మాయి గొంతు అప్పటికప్పుడు పంపించింది. వెళ్ళి తెచ్చుకున్నారు. కరుణా పరిధిలో అవి నమోదవుతాయి. తల్లి కరుణా పరిధిలో ఆ వాయిస్ ఏమిటి, ఆ వాసన ఏమిటి, వాసన స్మెల్. తల్లి కాకుండా ఎవరు చేసిన నిద్రలో కూడా పిల్లలు మేలుకుంటారు. ఇతరులు తల్లి కాని వాళ్ళు ఎవరైనా, అదర్ దాన్ ఫాదర్, అదర్ దాన్ మదర్, పిల్ల మీద చేయిస్తే నిద్రలో కూడా లేచిపోతారు వాళ్ళు. ఆ కనెక్టివిటీ. ఇది కరుణాబంధం. తల్లి ఎలాగూ బిడ్డను మరవకుండా ఉంటుందో అంతకంటే ఎక్కువగా నేను నిన్ను మరువను, యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఈ కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. మన 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 ఇబ్బందుల్లో నుండి దేవుణ్ణి చూచి దేవుణ్ణి తక్కువగా, ఇక మాతో దేవుడు లేడు అనుకుంటే పెద్ద బాగోదు కాబట్టి అంటున్నాం, కానీ నిజంగా చెప్పగలుగుతున్నామా? కౌరవ కుమారులు అలా భావించారండి. వాళ్ళు ఇల్లంతా గొల్లైపోయి అందరూ భూమిలోనికి వెళ్ళిన కౌరవ కుమారులు దేవుని నిందించిన వారు కాదు. దేవుని నిందించిన వారు కాదు. యెహోవా మాతో ఉన్నాడు అని చెప్పిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. గాడ్ ఈజ్ విత్ us. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ us. అంచే దేవుడు మనతో ఉండడం అనేది గొప్ప. మనం పోగొట్టుకున్న దేనికంటే కూడా దేవుడు మనతో ఉండడం గొప్ప అనే ఒక భావజాలానికి మనం దాసోహం కావాలి. ఆ భావజాల పీడితులం కావాలి. దేవుడు మాతో ఉన్నాడనే ఒక భావజాల పీడితులంగా, ఆ భావజాలానికి కట్టుబడిన వాళ్ళంగా, శ్రమగా అవునుగాక, శ్రమ కావచ్చుగాక, అమితంగా ప్రేమించిన వ్యక్తులను మనం పోగొట్టుకోవడం కావచ్చుగాక, వస్తువులను, భూమి, పుట్ర పోగొట్టుకోవడం కావచ్చుగాక, కానీ మనం పోగొట్టుకోకుండా ఉండవలసింది ఏమిటంటే దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. అందుచేత ఇశ్రాయేలు అంటున్నారు, మేము మా నిరీక్షణ ఏమిటంటే యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. మనం మర్చిపోతాం, చాలా త్వరగా మర్చిపోతాం. ప్రార్థన దినాలే మనకు జ్ఞాపకం ఉండవు కదండి, కూటాలే జ్ఞాపకం ఉండవు. ఆదివారాలు కూడా అరే ఆదివారం వచ్చింది కదూ అని సోమవారం అనుకుంటాం. మనం మరిచిపోతాం. మతిమరుపు మాస్టార్లం. దేవుని మరిచిపోవడం అనేది ఒక మహాపాతకం, పాపం కూడా. ఎలా మర్చిపోతాం? మనల్ని మనం మర్చిపోవచ్చేమో కానీ దేవుని మర్చిపోకూడదు. We may forget ourselves. నాకు నేనే గుర్తులేడన్నా దేవుడు అంత గుర్తుండాలి. అందుచేత భక్తుడు ఏం పాడాడో పాట, దీని కనెక్టెడ్ పాట చెప్పండి. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. When I remember thy love, I have forgotten myself. నీ ప్రేమని రుచించిన రోజున నేనంటే ఏమిటో నాకు జ్ఞాపకమే లేదు. మనల్ని మనం మర్చిపోవచ్చు, కానీ మనల్ని కలిగించా, నిన్ను కనిన దేవుణ్ణి మరిచావంటున్నాడు కదా ఇక్కడ.
దేవుని ఎడల మతిమరుపు ప్రమాదం, దేవుని సన్నిధి ఎడల మతిమరుపు ప్రమాదం. అది ప్రమాద ఘంటిక, ప్రమాద సూచిక. ప్రమాదపు అంచులో ఉండడం అంటే ప్రాణ ప్రమాదం కాదు, పాపంలో పడే ప్రమాదంలో నీకు దగ్గరగా ఉంటాం. దేవునికి దూరం అవడం పాపానికి దగ్గర అవ్వడం, వెలుక్కు దూరం అవడం చీకటికి దగ్గర అవ్వడం కాదా? దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనకు దూరం అయితే మనకు జరిగేది ఘోరం. ఆయన మనకు దూరం అవ్వడండి. మనైతే ఆయన మనతో ఉన్నాడని మనం నమ్మలేకపోతున్నాం. ఇశ్రాయేలు అంటున్నారు, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ us. అలాంటి దేవుని దగ్గరకు వచ్చేవాడు మనం. ఆయన మనల్ని మర్చిపోలేడు. ఆమోసు గ్రంథం చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 759 పేజీలో ఉంటుంది. యాకోబు యొక్క హాస్యాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడును మరువను. The deeds of them cannot be forgotten by me. ఆయన మన క్రియలను మర్చిపోడు. నీవు చేసిన పరిచర్యను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. గాడ్ ఈజ్ నాట్ ఇన్జస్టిస్. అంచేత దేవుడు మనతో ఉన్నాడు అని మనం భావించడం అనేది మన విశ్వాస ప్రమాణం. ఆయన మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడని ఇశ్రాయేలు భావించారు. ప్రియులారా, ఆయన మాతో ఉన్నాడు అని భావించారు. అందుచేత మనము ఆయన మర్చిపోయేవాళ్ళం. దేవుణ్ణి మరిచే ఒక వైఖరి మనలో ఉన్నది, దేవుణ్ణి మరిచే వైఖరి. దేవుని సన్నిధిని మరిచే వైఖరి. అదే మాట ద్వితీయోపదేశకాండం 4:23లో ప్రభు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4:23, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసుకొనకుండా మీరు జాగ్రత్త పడవలెను. ఆయన మరిచి, మనము మరిచిపోవడం జరగదు అనే అంశాలలో మొదటిది దేవుడై ఉండాలి. God should not be a matter that we forget. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని మర్చిపోలేదు. మనకున్న ఇబ్బందుల్లోని దేవుని చూడడం కాదు. దేవుడు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వాలని కోరుకోవడం, సుఖం కొరకి దేవుని దగ్గరికి రావడం అనేది దేవుణ్ణి కాకుండా సుఖాన్ని కోరుకోవడం అవుతుంది. సుఖం కొరకు దేవుని దగ్గరికి రావడం దేవుణ్ణి కాకుండా సుఖాన్ని కోరుకోవడుతుంది. దేవుణ్ణి కోరుకుంటే సుఖం వస్తుంది. మళ్ళీ సుఖం కోసం దేవుడు కాదు, దేవుని దగ్గరికి వస్తే సుఖం కూడా ఇస్తాడు. అదే సమయంలో కష్టాలు కూడా వస్తాయి. అయితే కష్టాల్లో సుఖాన్ని చూస్తాం. విచిత్రమైన అనుభవం. కష్టాల్లో సుఖం. యూ కెన్ సీ కన్నీళ్లు పన్నీళ్లుగా మారడం, బాధలు, వ్యాధులు, వీటన్నిటిలో ఒక ఊరట దేవుడు మాతో ఉన్నాడని భావించడం.
ఇంచేత ఇశ్రాయేలు చెప్తున్నారు, యెహోవా మమ్మును మరిచిపోలేదు. గాడ్ నెవర్ ఫర్గాటెన్ us. దేవుడు మనలను మరువని వాడు ప్రియులారా. అందుచేత మనం దేవుని సన్నిధి ఎన్నడూ మరిచిపోవడానికి వీల్లేదు. మన రెగ్యులారిటీ ఏం చెప్తుంది? నేను దేవుని మరిచిపోలేదు అని చెప్తుంది. మనం క్రమంగా రావడం, క్రమంగా జీవించడం, దేవుని కొరకు రాజీ లేని జీవితాన్ని, పరుల విమర్శలకు అవకాశం లేని జీవితాన్ని, ఇతరులు వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వని జీవితాన్ని, విమర్శకు లోనవ్వడానికి అవకాశం ఇవ్వని జీవితాన్ని మనం జీవించిన వేళ మనకు లభించే సుఖం మనం అనుభవించిన ప్రతి విధమైన కష్టానికి కంటే 1000 రెట్లు గొప్పదవుతుంది. అప్పుడు ఏం చెప్తాం? దేవుడు మమ్మలను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుల జీవితాన్ని జీవించారు భూమి మీద. అలాగే వారి అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి ప్రియులారా. అయితే సుఖం రాగానే దేవుణ్ణి మర్చిపోవడం అనేది సహజంగా కనిపిస్తుంది. ఇశ్రాయేలు అలా చేశారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:11 ఇలాగుంది: నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను, విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరచి కడుపారా తిని. అంటే కొంచెం సుఖం రాగానే మర్చిపోవడం. కష్టాలుంటే దేవుని దగ్గరికి ఎక్కువ మంది వస్తారు, సుఖం ఉంటే రారు. సుఖము అతడు ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. అటు దేవుని దగ్గర రాలేకపోయాడు. సుఖం ప్రమాదం కాదు. అయితే సుఖంలో ఉన్న ఒక ప్రమాదం ఏమిటంటే, ఏమండి, సుఖం ప్రమాదం కాదు, కానీ సుఖంలో ఉన్న ప్రమాదం ఏమిటంటే దేవుని దగ్గర రానివ్వదు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనం సుఖంగా ఉండడం దేవునికి వ్యతిరేక చర్య కాదు. సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలని పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో మనం చదువుకుంటాం. సుఖంగా ఉండడం దేవుడు కోరుతున్నాడు. సుఖంలో ఉండే ప్రమాదం ఏమిటంటే దేవుణ్ణి మర్చిపోతాం. అందుచేతనే ఇక్కడ మీరు కడుపారా తిని దేవుణ్ణి మరచి, దేవుణ్ణి మర్చిపోవడం సుఖం చేస్తుంది. అందుచేత సుఖము దుఃఖము ఈ అనుభవాలు వింతవి కావు, వింత సంగతి. ఈ కొన్ని మోతాదు, కొన్నిసార్లు సుఖం మోతాదు ఎక్కువ అవుతుంది, కష్టం మోతాదు కొన్నిసార్లు మరెక్కువ అవుతుంది. అందుచేత ఇవి దేవుడు మనల్ని మర్చిపోవడం వల్ల జరిగినవి కావు, మనమే దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఆ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఒక అంశం నుండి తప్పించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు అప్పుడు దేవుని మీద పడతాం. దేవుడు మాకు చేశాడన్నా ఇలాగని. ఇశ్రాయేలు అంటున్నారు, ఒక కామన్ సెన్స్కి వచ్చారు ఇప్పుడు. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించు. అందుచేత దేవుని జ్ఞాపకాలలో మనం ఉన్నామని ఎరిగిన వారమై ఉండి, దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్న వారమై ఉండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీన్ని జ్ఞాపకం సండే దేవుని జ్ఞాపకార్థ కూటం ఉండేది. దేవుని జ్ఞాపకార్థ కూటం అది మనం మర్చిపోయేది కాదు. మర్చిపోవడం అనేది నీ సుఖానికి సంబంధించింది. నీలో సుఖం ఎంత మోపైందంటే ఆదివారమే నీకు గుర్తు లేదు, ఆరాధనే నీకు గుర్తు లేదు,
ప్రభువుని ఆరాధించాలనే భక్తి లేదు, అది తీవ్రమైన అంశం కాకపోయింది నీకు, అది జీవనాడి కాకపోయింది, జీవనాడి కాని దాన్నే మనం మర్చిపోతాం. ఇదే ఉందిలేండి అంటే ఇంత జీవనాడి కాదు అది. ఉద్యోగం, అమ్మో ఉద్యోగం అంటే ఇది, ఉద్యోగం పోతే ఎట్లా, జీవనాడి. వ్యాపారం అండి ఇది, జీవనాడి. అమ్మో ఈరోజు కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, జీవనాడి. అమ్మో ఈరోజు ఆదివారం, జీవనాడి కాదు. అలా ఫీల్ కాకపోతున్నాం, మళ్ళీ అవి ఇచ్చింది దేవుడే, ఉద్యోగం ఇచ్చింది దేవుడే, వ్యాపారం ఇచ్చింది దేవుడే. దేవుడు కాదని చెప్పలేం. చదివిస్తున్నది దేవుడే, చదివించుతున్నది దేవుడే. కానీ దేవుని సన్నిధికి రావడానికి దేవుడు అంటరాని వాడు అవుతున్నాడు చాలా మందికి. గాడ్ ఈజ్ బికమింగ్ అన్టచబుల్. దేవుడు చాలా మందికి అంటరాని వాడు, అస్పృశ్యుడు. ఆదివారాలు చాలా మందికి దేవుడు అస్పృశ్యుడు, గురువారాలు చాలా మందికి దేవుడు అస్పృశ్యుడు, శనివారాలు చాలా మందికి దేవుడు అస్పృశ్యుడు. అంటరానివాడు. దాన్నే దేవుని మర్చిపోవడం అంటున్నాం. మనం దేవుని గురించి ఇలా చెబుదాం, దేవుణ్ణి కూడా ఇలా చెప్పనిద్దాము. మరి ఏమని? నా పిల్లలు నన్ను మర్చిపోలేదు, వాళ్ళు వస్తారు నా దగ్గరికి. దే నెవర్ ఫర్గెట్ మీ. వాళ్ళు నన్ను మర్చిపోరు అని దేవుణ్ణి చెప్పనివ్వాలి మనం, దేవుణ్ణి అననివ్వాలి మనం. అలాగూ లేకపోతున్నాం ప్రియులారా, అలాగూ లేకపోతున్నాం. ఆ వైఖరి మనలో లేకపోతున్నది. ఇశ్రాయేలు అంటున్నారు, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించు. అందుచేత దేవుణ్ణి మరువని వారుగా ఉండాలి. ఒకటే గుర్తు ఏమిటంటే, ఆయన సన్నిధికి మనం ఇచ్చే ప్రాధాన్యత, ద ప్రయారిటీ విచ్ వీ గివ్ unto the Lord in our life affairs. మన జీవిత వ్యవహారాలలో దేవునికి ప్రథమ స్థానం, రాజీ లేని ప్రథమ స్థానం. అమ్మో ఆదివారం, ఈ వెర్రికేక ఎప్పుడన్నా వేశామా మానసికంగా? అయ్యో గురువారం, ఎప్పుడన్నా ఈ వెర్రికేక వేశామా? అమ్మో శనివారం, ఇలా ఫీల్ అయ్యామా? దీన్ని ఏమనాలి? మర్చిపోవడం. లెక్క జమ వావి వరస లేదు దేవుడంటే. ఆదివారం సహజం. ఈ సహజం అనే ఆదివారపు వైఖరి అన్ని వారాలకు సంక్రమించాలి, అన్ని వారాలకు సంక్రమించాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, నా బిడ్డలు నన్ను మర్చిపోలే, నేను వారిని ఆశీర్వదిస్తాను. అప్పుడు మనం చెప్పగలం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, మమ్మను ఆశీర్వదించు. అందుచేత దేవుని మరచువారలారా యోచించుకొనుడి అని కేక వేస్తున్నాడు. దేవుడే కేక వేశాడు. దేవుని మరచువారలారా యోచించుకొనండి. నన్ను మర్చిపోతారా? అవసరానికేమో ఎగబడతాం దేవుడంటే, అవసరం తీరితే తిరగబడతాం దేవుడంటే. అవసరానికేమో ఎగబడ్డం, అవసరం తీరిన తర్వాత తిరగబడ్డం. మన మతిమరుపు దేవుణ్ణి అల్లాడిస్తుందండి, అల్లాడిస్తుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దేవుని నుండి పొందగలమా? ఎన్ఓసి. వీడికి నేనేమోనయ్యా బాబు అని దేవుడు అంటాడా? ఒకవేళ
నో అబ్జెక్షన్. ఎన్ఓసి దేవుని నుంచి మనం తెచ్చుకోగలమండి? వీళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడన్నా బుద్ధి కుదిరితే కదండి. నేను ఎట్లా ఇస్తాను నో అబ్జెక్షను అని దేవుడు అండా? దేవుని చేత చెప్పనిద్దాం, నా బిడ్డలు నన్ను మర్చిపోలేదు, నేను వారిని ఆశీర్వదిస్తాను. అప్పుడు మనం చెబుదాం, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించి. ఈ లేఖనం దేవుని విషయంలోనూ మన విషయంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రేమించి మాకిచ్చిన మీ లేఖనాలను బట్టి వందనాలు. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. మిమ్మల్ని మరిచిపోని వారుగా, మీ విషయంలో మాకు మతిమరుపు లేదని వారిగా ఉండుటకు మీ సహాయం దయచేయండి. ఆ తీవ్రత మాలో ఉంచండి తండ్రి. తీక్షణమైన భక్తి రేఖలు, భక్తి కిరణాలు మాలో ప్రసరించున్నట్లుగా మీ సహాయం దయచేయండి. ఆలకించిన బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు.